తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. గేట్లు తెరిచే సమయం వచ్చింది. ఏకంగా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేయాలంటూ అంటే ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్త వచ్చిన పరిస్థితి. కాంగ్రెస్ లో చేరేందుకు 30 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని చెప్పేసి అవన్నీ కూడా లోక్సభ ఎన్నికల లోపే అంతా సెటరేట్ అవ్వాలని చెప్పి ఏఐసిసి గ్రీన్ ఇచ్చినట్టు సమాచారం. ఎట్లా అండి? అంటే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లాగా హిస్టరీ రిపీట్ చేసే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా ఉంటుంది. కాకపోతే ఇదంతా మైండ్ గేమ్. వీళ్ళు గేట్లు ఓపెన్ చేసిందైతే మేము వస్తారు అంటే అసలు గేట్లు ఎప్పుడు మూసుకున్నారు? ఏ పొలిటికల్ పార్టీ అయినా తీసుకునే ఉంటుంది. ఎవరైనా లోపలికి వస్తా అంటే వద్దంటుందా ఏంటి? పోస్టులు ఇస్తారా ఏమి ఇస్తారో తెలియదు తప్పితే అది గేట్లు ఎప్పుడు ఓపెనే ఉంటాయి. ఓపెన్ గేట్ పాలసీయే ప్రతి ఎవరిదైనా సరే. కాకపోతే ఏంటంటే ఈ ఆకర్షణ వికర్షణ చెప్తుంటుంది. పెద్ద ఇస్కాంతం చిన్న ఇస్కాంతాన్ని దగ్గరికి లాక్కుంటుంది. అట్లాగే ఏంటంటే ఏ పార్టీ బలంగా ఉన్నప్పుడు వీళ్ళు కూడా అంతకన్నా ఒక రాజకీయ కట్టుబాటు అనేది లేదు. ఏది అధికారంలో ఉంటే అందులో పోదాం. ఎందుకంటే 5 ఏళ్ళు 1-2 రోజులు కాదు కదా, 5 ఏళ్ళు ఎట్ట భరించాలి? మా బ్రతికే రియల్ ఎస్టేటా లేకపోతే దందాల చందాల కాంట్రాక్ట్ల కమిషన్ల? నువ్వు 5 సంవత్సరాల పాటు ఎట్ట గడపాలి? పైగా మొన్న ఎలక్షన్స్ కోసం కోట్లు ఖర్చు పెట్టాం. అందుకోసం ఇది ఒక ఫ్యాషను, ఒక సిగ్మాలిన్ తన కింద మారిపోయింది కదా. అంటే గంటల వ్యవధిలో పార్టీలు మారేస్తారు ఫర్ కన్సిడరేషన్స్. ఇది ఎందుకు వల్ల ఎక్కడి నుంచి ఏ తప్పు ఎక్కడి నుంచి వచ్చిందనేది నేను చెప్పాను. అసెంబ్లీలో మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వచ్చు అన్న దురవగాహన వల్ల దేశంలో ఈ నోటుకు ఓటు కానీ ఈ పార్టీలు మారటం కానీ ఈ దరిద్రం అంతా దాని నుంచే వస్తుంది. అట్లాగే లోక్సభలో మెజారిటీ ద్వారా ప్రధానమంత్రి అవ్వడం. అసలు మీకు అసెంబ్లీలో మెజారిటీ తోటి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, అద్భుతమైన అధికారం వచ్చింది అనుకుంటున్నారు. 60 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తే మీకు ఎంత అధికారం వస్తే మరి దేశవ్యాప్తంగా 4,200 మంది ఎమ్మెల్యేలు 800 మంది పార్లమెంటు మెంబర్లు రాష్ట్రపతిని ఎన్నుకున్నారు. ఆయనకంటే ఏం అధికారం ఉండదట. వస్తే ముఖ్యమంత్రి పోతే పోతాడు, లేకపోతే ఒక్కసారి పట్టించుకోడు. ఈయన ఎంతమంది? ఆఫ్టర్ ఆల్ 60 మంది ఎన్నుకుంది. ఆయన 4,200 మంది ప్లస్ మళ్ళీ 800 మంది. పైగా ముఖ్యమంత్రి ఎన్నిక రాజ్యాంగంలో లేదు, రాష్ట్రపతి ఎన్నిక రాజ్యాంగంలో ఉంది. అది ఏమి అవగాహన? దేశంలో ఏం నడుస్తున్నది? దీనికోసం నేను 3 సంవత్సరాల పాటు రాత్రింబగళ్ళు కూర్చొని రాజ్యాంగాన్ని నేను అవగాహన చేసి, ఎందుకంటే నేను కొంచెం పొలిటిక్స్లో ఒకసారి దిగి చూశాను, సోషల్ వర్క్ చేసి చూశాను. చూసిన తర్వాత ఏంటంటే నాకు దేశానికి ఏదైనా సరైన పరిష్కారం ఇవ్వాలి. ఇప్పుడు జరుగుతున్న ఈ కులాల మతాల కుమ్ములాటలు కానీ, ఈ అవినీతి కానీ, రాజకీయ అస్థిరత కానీ, దీనికి అసలు కారణం ఏంటి తెలుసుకోవడం కోసం 3.5 సంవత్సరాల పాటు విపరీతమైన కృషి చేసి చదివి ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో రాశాను. 3 భాషలు రాసి వాళ్ళ దేశవ్యాప్తంగా అది చలామణిలో ఉంది. ఆన్లైన్ అమెజాన్లో మీకు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతుంది ఆ పుస్తకం. అందువల్ల నేను మీకు అవి చెప్పగలుగు. ఇట్లా నడిస్తే ఏమవుతుందండి? రేపు పొద్దున ఇవే రీజనల్ పార్టీస్ అంటే ఇవి ప్రాంతీయ పార్టీ అవుతున్నది, అదే కుల పార్టీ అవుతున్నది, అదే కుటుంబ పార్టీ అవుతున్నది. వీళ్ళని మెంబర్లను గెలిపించుకోవడం కోసం అవినీతికి పోతున్నది. ఇవి రేపు పొద్దున పార్లమెంటులో 2/3 మెజారిటీ వస్తే ఏం జరుగుతుందని ఊహించండి చూద్దాం. ఎందుకయ్యా ప్రధానమంత్రి ఎవడు మనకు మాట్లాడితే ఈడీ అంటాడు, ఇన్కమ్ ట్యాక్స్ అంటాడు, సిబిఐ అని ఈ గొడవంతా ఎందుకు? అంతకుముందు ఎట్లాగో ఇవన్నీ విడివిడిగా ఉన్న దేశాలు కదా, 640 దేశాలే కదా. మళ్ళీ ఎవరిది వాళ్ళ దేశం చేసేసుకుంటే పోలే? చేసేసుకుంటే అంతకుముందు హైదరాబాద్ సపరేట్ దేశంగా బతికింది కదా అని వీళ్ళు రాసే మొట్టమొదటి తీర్మానం ఏముంటుంది పార్లమెంట్లో? 30 దేశాలు చేసుకుంటే పోలే? తీర్మానం రాస్తే నువ్వు చెప్పే ఒకటికి అడ్డుకున్న వీళ్లకున్న దురవగాహన వల్ల దీన్ని అడ్డుకునే మనిషి ఎవరు చెప్పండి చూద్దాం. ఇక ప్రధానమంత్రి కాదగినోడే అంటే అసెంబ్లీ పార్లమెంట్లో మెజారిటీ ఉన్నవాడు ఈ తీర్మానాలు ప్రవేశపెడుతున్నాడు. మరి అడ్డుకునేది ఎవరట? రాష్ట్రపతికి ఏమో అధికారం లేదు, మేము సలహా ఇచ్చినా ఆయన వినాల్సిందే, పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినా అతను సంతకం పెట్టాల్సింది. ఇది ఒక దురవగాహన. ఆయన కింద వీళ్ళు చిన్న చిన్న గుమాస్తాలు. కాకపోతే ఏంటంటే రాజుగారిని బందీ చేసి ఈ గుమాస్తాలు పరిపాలిస్తున్నారు. ఇది దేశ విభజనకును దేశంలో అల్లర్లు జరగడానికి కారణం అవుతుంది కొద్ది రోజుల్లోనే.